124వ శ్లోకము. ఆదిశక్తి అమేయ ఆత్మా పరమా పావనాకృతి అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఈ శ్లోకంలోని మొదటి నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆదిశక్త్యై నమః అని చెప్పాలి. ఆది అంటే ప్రథమముగా నున్న, శక్తి అంటే శక్తి స్వరూపిణి. మెలకువ వస్తే అన్ని శక్తులు పనిచేయడం ప్రారంభిస్తాయి. మెలకువ రాకపూర్వము కూడా మనలో చైతన్యవంతమైన శ్వాస ప్రక్రియ జరుగుతూ ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది. మెలకువకు సంబంధించిన చిచ్చక్తి, మెలకువ రాకముందు కూడా పనిచేసే చైతన్యవంతమైన ప్రాణశక్తి, ఈ రెండు కూడా అమ్మవారే. అలాగే సృష్టికి పూర్వము కూడా అయ్యవారికి సృష్టిగా వ్యక్తమవుదామనే కోరిక రూపంలోని ప్రేరణ శక్తి కూడా అమ్మవారే. అంటే అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను అన్ని శక్తులకు ఆదిలోను, నిర్వహణ కాలంలోను, అంతంలోనూ కూడా ఉండే శక్తి స్వరూపిణి అమ్మవారే. ఈ ఆదిశక్తి ఎక్కడి నుండి వస్తుందో మనం చెప్పలేము. మనకు అనిపించడానికి ముందే మనలో అనిపింపజేసే రూపంలోనూ, కనిపించడానికి ముందే కనిపింపజేసే రూపంలోనూ ఉంటుంది. ఈ ఆదిశక్తి మనలో మనం నిద్రపోయిన తర్వాత నిద్రిస్తుంది. మనకన్నా ముందే మేలుకుంటుందేమో ననిపించేట్లుగా ఉంటుంది. అన్నిటికీ మూల కారణంగా ప్రప్రథమంగా ఉన్న శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తరువాత నామము అమేయ. ఇది 616వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అమేయాయై నమః అని చెప్పాలి. అమేయ అంటే కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వచించుటకు గాని అలవి కానిది లేదా వీలు కానిది. నాయమాత్మ ప్రవచననేలభ్య. పరమాత్మ మన వచనాలకు, ప్రవచనాలకు, నిర్వచనాలకు లొంగేవాడు కాదు, లభ్యమయ్యేవాడు కాదు అని ఈ సంస్కృత వాక్యానికి అర్థము. ఆత్మేశ్వరి అయిన అమ్మవారు కూడా అంతే. తైత్తిరీయంలో కూడా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెబుతుంది. మన వాక్కులు మనస్సుతో సహా ఎక్కడ దాకా వెళ్ళి ముందుకు వెళ్ళలేక ఆగిపోయి వెనక్కి తిరుగుతాయో దానికి అవతల అన్నిటికీ అతీతంగా ఉండే తత్వమే పరమాత్మ తత్వము అని దీని అర్థము. కొలతలకు, వచనాలకు, నిర్వచనాలకు, ప్రవచనాలకు లొంగనిది, లోబడనిది అని ఈ నామానికి అర్థము. ఆత్మా. ఇది 617వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆత్మాయై నమః అని చెప్పాలి. ఆత్మ అంటే ఆత్మస్వరూపిణి, సకలములకు ప్రాణాధారమైన ఆత్మస్వరూపిణి అమ్మవారు. అన్నీ ఉన్నప్పటికీ ఏ ఒక్కటి లేకపోతే వాటన్నిటికీ విలువ ఉండదో, ఏ ఒక్కటి ఉండి మిగతావి ఏవీ లేకపోయినా ఆ ఒక్కదానికి విలువ ఉంటుందో దాన్ని ఆత్మ అంటారు. ఈ ఆత్మస్వరూపిణియే అమ్మవారు. ఈ నామానికి 2 అర్థాలు చెప్పవచ్చును. 1 ఆత్మస్వరూపిణి, ఆత్మేశ్వరి. 2 శివుని అష్టమూర్తులలో ఒక మూర్తి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పరమా. ఇది 618వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమాయై నమః అని చెప్పాలి. పరమా అంటే సర్వోత్కృష్టమైనది, సుప్రీం ఆర్ గ్రేటెస్ట్ కన్సీవబుల్. అన్ని విషయాలకు ఆది, మధ్య, అంతములందు ఉండగలిగి అన్ని విషయాల పరిపూర్ణత్వము చెల్లుతూ నిరాధార, నిరాశ్రయ, నిరపేక్షక లక్షణమే తత్వంగా గలది. తైత్తిరీయము ఈ తత్వాన్ని గురించి బ్రహ్మవల్లిలో బ్రహ్మ విదాప్నోతి పరం అని చెబుతోంది. బ్రహ్మవేత్త ఈ పరమ సూచించే తత్వాన్ని పొందుతాడు అని దీని అర్థము. అంతేకాదు పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత అని కూడా తైత్తిరీయం చెబుతోంది. ఈ మంత్రంలోని వ్యోమన్ అంటే ఆకాశానికి పరమపదం సూచించే లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఆకాశానికి పైన చెప్పిన ఆది, మధ్య, అంతములందు ఉంటూ అన్ని విషయాల పరిపూర్ణత్వం చెల్లుతూ నిరాధార, నిరాశ్రయ, నిరపేక్షక లక్షణం ఉంటుంది కాబట్టి సర్వోత్కృష్టమైనది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పావనాకృతి. ఇది 619వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పావనాకృత్యై నమః అని చెప్పాలి. మనస్సుకు పవిత్రను చేకూర్చేది,
ఏ ఆకృతిగా నేపథ్యములో ఉన్నదో అది అమ్మవారి. రమ్యాని వీక్ష్య నిశయ్య శబ్దాహ అంటాడు కాళిదాసు. సంభాషణాదుల్లో వాతావరణం ఎవరికీ బాధ కలగకుండా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఉంటే అక్కడ అమ్మవారు ఈ పావనాకృతిలో ఉన్నట్లే. ఈ పావనాకృతిని ఆంగ్లంలో బ్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనవచ్చును. జీవిత మాధుర్యాన్ని చవిచూడాలంటే తప్పనిసరిగా కళాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి సౌందర్యం ఉండి తీరాలి. దీన్ని పొందని వాడు అలా పొందనంత మేరకు జీవితంలో కొంత కోల్పోయినట్లే. గత నామంలో చెప్పిన పరమమైన దానికే ఈ నామంలో చెప్పిన పావన లక్షణం కూడా చెల్లుతుంది. ప్రపంచంలో పవిత్రత అంతా ఒక రూపు కట్టుకుంటే ఆ రూపమే అమ్మవారి పావనాకృతి అవుతుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్న గీతా వాక్యాన్ని బట్టి జ్ఞానాన్ని మించిన పవిత్రమైనది మరొకటి లేదు. కాబట్టి అమ్మవారు జ్ఞానరూపిణి అని ఈ పావనాకృతి నామం సూచిస్తుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పవచ్చును. 1. పవిత్రమైన స్వరూపము గలది. 2. పవిత్రమైన ఆకృతులకు మూలమైనది. 3. ప్రపంచంలోని పవిత్రత అంతా రూపుకట్టుకొనిన ఆకారం కలది. 4. జ్ఞానరూపిణి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అనేక కోటి బ్రహ్మాండ జనని. ఇది 620వ నామము. ఇది 11 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః అని చెప్పాలి. అనేక అంటే అనంతమైన, కోటి అంటే సమూహములుగా నుండు, బ్రహ్మాండ అంటే బ్రహ్మాండములకు, జనని అంటే తల్లి. ప్రజాపతులు, దిక్పాలకులు, గ్రహతారకులు, సమస్త జీవజాలములతో ఉండేదే బ్రహ్మాండము. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉత్పన్నమవడము, విలీనమవడము ఈ సృష్టి ప్రళయాల మధ్య జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండ సముదాయాలన్నీ తనలో బీజప్రాయంగా ఉండేదే అమ్మవారు. ఈ నామంలోని జననీ పదము స్త్రీ స్వరూపిణిని తెలియజేస్తుంది. కాబట్టి స్త్రీ శరీరంలో ప్రతి కానువికి అండాశయాలు విచ్చుకున్నట్లు ఈ బ్రహ్మాండాలన్నీ అమ్మవారిలోంచి ఉద్భవమవుతాయనే సమన్వయ భావంతో ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చును. ఇలాంటి నామాలను బట్టే అమ్మవారంటే ఎంతటిదో మనకు అవగాహన అయ్యేది. ఆవిడ ఎంతటిదో కూడా తెలియకపోవచ్చు. భాగవతము 2వ స్కంధంలో బ్రహ్మనారదుడితో ఈ హరికి ఆయన ఎంతటివాడో ఆయనకే ఒక అవగాహన లేకపోవచ్చు కూడా అంటాడు. భాగవతంలోని ఈ బ్రహ్మ మాటలను గాని, లలితా సహస్రనామంలోని ప్రస్తుత నామ వివరణ గాని వింటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఇది అర్థం అవ్వాలంటే ఆకాశాన్ని చూస్తే ప్రత్యక్ష నిదర్శనం ఏర్పడుతుంది. ఆకాశానికి తెలుసా అది ఎంతటిదో. అయినా ఆకాశం ఉండటం ఎదురుగా చూస్తూనే ఉన్నాము కదా. మన కళ్ళలోనూ మన మనస్సులోనూ ఎన్నైనా ఇమడకలవు కదా. అంత అనంతమైన శక్తి మన కళ్ళకు మనస్సుకే ఉన్నప్పుడు అనేక కోటి బ్రహ్మాండాలు తనను ఇమడగలగడము, సకల సృష్టి స్వరూపిణి పరమ బ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారికి ఉండటంలో ఆశ్చర్యమేముంది. అనంతమైన బ్రహ్మాండముల సముదాయమునకు తల్లి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము దివ్య విగ్రహ. ఇది 621వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దివ్య విగ్రహాయై నమః అని చెప్పాలి. దివ్ అంటే వెలుగు అని, విగ్రహ అంటే రూపము అని అర్థము. కాబట్టి దివ్య విగ్రహ అంటే వెలుగుచుండు రూపము లేదా రూపముగా మలచబడిన వెలుగు అని అర్థాలు వస్తాయి. దివ్ అంటే వెలుగుల లోకము, విగ్రహ అంటే యుద్ధము. కాబట్టి వెలుగుల సూక్ష్మలోకములో జ్ఞాన స్వరూపినిగా అజ్ఞానాసురులను దివ్యమైన పద్ధతిలో సంహరించి జ్ఞాన ప్రకాశాన్ని నింపింది. కాబట్టి అమ్మవారు దివ్య విగ్రహ. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పవచ్చును. 1. వెలుగుచుండు రూపము. 2. రూపముగా మలచబడిన వెలుగు. 3. దివ్యమైన పద్ధతిలో యుద్ధము చేసినది.